హాయ్ అండి. ముందుగా నా వీడియోస్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా ఎంకరేజ్ని ఇచ్చింది. ఇలాగా సపోర్ట్ చేస్తూ ఉండండి. తర్వాత ఏ పాట కావాలో కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా ఆ పాట వెనుకున్న భావాన్ని మనం కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మాట్లాడుకోబోయే పాట శుభలగ్నం సినిమాలోని చిలక ఏ తోడు లేక ఏటే పొమ్మమంటున్నాడు పాట అండి. ₹1,00,00,000 కోసం తన భర్తని వేరొక స్త్రీకి అప్పగించిన హీరోయిన్ తర్వాత తను చేసిన తప్పేంటో తెలుసుకుంటుందండి. ఆ కాంటెక్స్ట్లో వచ్చే పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా సరళ పదాలతో ఎంతో లోతైన భావంతో చెప్పారండి. ఈరోజు అది మనం తెలుసుకుందాం. చిలుక ఏ తోడు లేక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటడక తెలిసి అడుగేసినావే ఎడారంటి చాలా సరళ పదాలతో చాలా చక్కగా చెప్పారండి. తన భర్తని వేరొక స్త్రీకి అప్పగించిన తర్వాత తనకు అంత ధనం ఉన్నా కానీ ఒంటరిగా మిగిలిపోతుందండి. ఈవెన్ ఆ డబ్బుతో పార్టీస్ చేసుకుంటుంది, పెద్ద పెద్ద బంగ్లా కొనుక్కుంటుంది. బట్ ఒక మంచి తోడుని కొనుక్కోలేకపోతుందండి. ఆ భర్త ఉన్నప్పుడు ఇద్దరు కలిసి భోజనం చేసేవారు, పిల్లలతో ఆడుకునేవారు, అంత చాలా చక్కగా సంసారం సాగేదండి. డబ్బు వచ్చిన తర్వాత ఆవిడ పెద్ద బంగ్లాలో ఉన్న, పెద్ద పెద్ద రూమ్స్లో ఉన్న, ఎక్కువ డబ్బుల కట్టలతో నిద్రించిన ఆ తోడు అనేది లేక చాలా ఇబ్బంది పడుతుందండి. తర్వాత రియలైజ్ అవుతుంది ఆవిడ, ఇప్పుడు మనకు ఏం కావాలండి, మమకారం కావాలి, ప్రేమ కావాలి, మన గురించి ఆలోచించే పర్సన్ కావాలి ముఖ్యంగా. సో అవన్నీ లేకుండా డబ్బు ఉండి మాత్రం ఏం సాధిస్తాం? చిలక తోడు లేక ఇటేపమ్మ ఒంటరినాక తెలిసి అడిగేసినవే ఎడారంటి ఆశల వెనక. తెలిసి కావాలని డబ్బు కోసం భర్తను అమ్ముకున్నావు కదమ్మా, ఎడారంటి అసలు ఎడారిలో మనకి ఏం దొరకదు కదా. అలాంటి వైపు నువ్వు డబ్బును తీసుకొని వెళ్ళావు, నీకు ఇప్పుడు ఆ డబ్బుతో మమకారం కొనుక్కోగలవా, అనురాగం కొనుక్కోగలవా అని చెప్పే కాంటెక్స్ట్లో వస్తుందండి. చాలా సరళంగా చెప్పారు. మంగళసూత్రం మంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక. మంగళసూత్రం అనేది కొట్లో దొరికే వస్తువు అమ్మా. నువ్వు నచ్చినప్పుడు కొనుక్కొని నచ్చినప్పుడు అమ్ముకోవడానికి. లాభం ఎంత వచ్చిందమ్మా నీకు? నీ సౌభాగ్యాన్ని అమ్మేసిన తర్వాత నీ ఆనందాన్ని అమ్మేసావు, నీ పిల్లలతో అనురాగంగా పంచుకోవట్లేదు. ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా నీకు ఆ ప్రేమ ఆప్యాయత అనేది వస్తుందా? అలా ఎలా అమ్ముకోగలిగావమ్మా? నువ్వు ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వేం సాధించావమ్మా? ఎంత లాభం పొందావు నీ భర్తను అమ్మేసుకున్నాక అని చెప్పే సందర్భంలో, బ్రతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే, వెలుగులే వెలవేసే కలలోనే జీవించావే. నీకు డబ్బుతో మనం నచ్చింది కొనుక్కొని నచ్చినట్టు ఒంటి నిండా బంగారం వేసుకొని శుభ్రంగా బ్రతకదాం అనుకున్నావు కదమ్మా. కానీ నీ బ్రతుకుని నువ్వే బలి చేసుకున్నావు. ఒక ఆశ మనకి. మీ ఆయన ఒక 5,000 సంపాదించే ఇంజనీరు, అప్పటికి ఆ సందర్భంలో 5,000 సంపాదించే ఇంజనీరు, నీ కుటుంబం నీ సంసారం చాలా చక్కగా జరుగుతుంది. నీకు కాసుల పేరు కావాలని, పెద్ద పెద్ద బంగ్లాలు కావాలని, పట్టు చీరలు కావాలని పేరాసుకు పోయి నీ భర్తను అమ్మేసుకున్నావు. ఇది అమ్మేసుకున్న తర్వాత నువ్వు నీ కళల్ని, నీ వెలుగుని వెలివేసి కళ్ళలోనే జీవించావమ్మా. నీకు ఇదంతా ఇది భ్రమలాగా ఉంటుంది. ఈ డబ్బు ఉంటే మనం బాగుంటాం అనుకున్నది, కానీ నిజమైన ప్రేమ అనురాగం ఎక్కడ ఉంటుందో అక్కడే బాగుంటుందమ్మా. అమృతమే అమృతం లాంటి నీ భర్తని, పిల్లల్ని, సంసారాన్ని వదిలేసి ఆ విలువతో, ఆ సంసారం విలువతో నువ్వు ఒక డబ్బును కొనుక్కున్నావమ్మా. ఆ డబ్బుతో నువ్వు ఏమైనా చక్కగా జీవించగలిగావా? మళ్ళీ ఒక రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది డబ్బు ఉంటే. కానీ జీవితాంతం భార్యాభర్తలు సుఖంగా ఉండాలన్నా, లేకపోతే కుటుంబం సాఫీగా జరగాలన్నా డబ్బు ముఖ్యమే. మనకు కావాల్సినంత సంపాదించుకొని మిగతాది ఆ ప్రేమ అనురాగాల మీద నడవాలమ్మా. డబ్బు ఉన్నంత మాత్రాన ఆనందం వేస్తుందంటే చాలా మంది చాలా రకాలుగా డబ్బున్నా వాళ్ళకి మనశ్శాంతిని కొనుక్కోలేరు. నువ్వు ఇప్పుడు నీ మనశ్శాంతిని వెచ్చించి నువ్వు బాధను కొనుక్కున్నట్టు అయింది, అమృతాన్ని ఇచ్చి విషం తెచ్చుకున్నావు అని చెప్పే కాంటెక్స్లో ఉంది. కురిసే ఈ ₹1,00,00,000 చాలా డబ్బులు వచ్చాయి కదమ్మా. అంత జడివానలో వచ్చి నీ మీద పడినా నువ్వు దానికి ఆ వర్షానికి కూడా, డబ్బులు వర్షానికి కూడా అందులో తడిచినా అంత సొమ్ము నీ దగ్గర ఉన్నా నిరుపేదలా మిగిలిపోయావు కదా. నీ దగ్గర ఎవరున్నారు? నీ తోడుతో ఎవరున్నారు? అంతగా కొట్టుకోవాలని ప్రేమతో పెళ్లి చేసుకుని నీ భర్త లేడు,
పిల్లలు లేరు, అనురాగం పంచడానికి ఎవరు లేరు కదా. ఇప్పుడు నీకు ఇంత డబ్బు ఉండి మాత్రం నువ్వు ఏం సాధించావు? ఇంత డబ్బున్నా నువ్వు పేదదానివే కదా, అనురాగానికి పేదదానివి, మమకారానికి పేదదానివి, అన్నిటికీ పేదదానివే కదా. నీకు అది చూపించడానికి ఎవరూ లేరు కదా. డబ్బు ఒకటే లేకపోతే పేదరికం కాదు. మన మీద ప్రేమ చూపించడానికైనా, జాలి చూపించడానికైనా, ఆ మమకారం చూపించడానికి ఎవరు లేకపోవడం కూడా పేదరికం అమ్మా అనేసి చెప్పే కాంటెక్స్ట్లో అండి. అనురాగం కొనగలిగే ధనం మమకారం విలువెంటూ ప్రపంచంలో మనం ఏది ప్రతిదీ ధనంతో కొనలేమమ్మా. మన మీద ఒక స్నేహితుడి స్నేహం కానీ, భార్య మీద భర్తకున్న ప్రేమ కానీ, చెల్లి మీద అన్నకున్న అనురాగం కానీ, పిల్లల మీద తల్లిదండ్రులకున్న ప్రేమను కానీ ఏది మనం డబ్బుతో కొనం. ఎండ్ ఆఫ్ ద డే మనకి మనిషి జీవించడానికి డబ్బు అనేది కావాలి, కానీ డబ్బే ముఖ్యం కాదు. కొన్ని చోట్ల చాలా మందికి చాలా రకాలమైన డబ్బు ధనం ఆస్తి అంతస్తు ఉంటుంది, కానీ అందరూ మనశ్శాంతిని కొనుక్కోలేరు, ప్రశాంతంగా ఉండలేరు. మనం మనుషులం కాబట్టి మనకి హ్యూమన్ నీడ్స్ కొన్ని ఉంటాయి. ప్రేమ చూపించాలి, అనురాగం చూపించాలి, మనం లోన్లీగా ఫీల్ అవుతాం. ఎంత డబ్బు ఉన్నా నువ్వు ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నావు తెలుస్తుంది కదా. అనురాగాన్ని నువ్వు డబ్బుతో కొనుక్కోగలిగావు. 10,000 పడేసి ఒక నౌకర్లకి ఇచ్చి నా మీద అనురాగం చూపించండి అంటే వాళ్ళు చూపిస్తారు, నటిస్తారు. ఎలాగా నీకు తెలిసిపోద్ది అది డబ్బు కోసం చేస్తున్నారు అనేసి. అలాగే మమకారం, నీ పిల్లల దగ్గర ఉన్న మమకారం ఇంకెవరైనా ఎక్కడికైనా వెళ్ళి ఆ డబ్బు ఇచ్చి తెచ్చుకోగలవా? నువ్వు ఇదంతా ఎందుకు చేసామా? డబ్బు మైకంలో నువ్వేం కోల్పోయావు నీకు అర్థం అవుతుందా అని చెప్పే కాంటెక్స్ట్లో అండి. ఆనందం కొనలేని ఎంత డబ్బు పోస్తే మాత్రం నీకు ఆనందం వస్తుందా, ప్రేమ వస్తుందా, మమకారం వస్తుందా, ఏమొస్తుందా? ఇంత డబ్బు కూడా పోసి ఎంత డబ్బు కోసి నువ్వు ఇంత డబ్బు ఉన్నా నీ దగ్గర నువ్వు ఇప్పుడు అనాథలాగే మిగిలావు కదా. నువ్వు అమావాస్య చీకట్లో ఉంది నీ బ్రతుకు. ఎటు చూసినా చీకటే కనిపిస్తుంది కానీ వెలుగు ఎప్పుడు కనిపించట్లేదు. ఇంత చేసి నువ్వు ఏం సాధించావమ్మా అనేసి చెప్పే సందర్భం. తీరా నువ్వు కను తెరిచాక తీరం కనబడే లాస్ట్ నువ్వు రియలైజ్ అయినా ఏం సాధించావమ్మా? నువ్వు రియలైజ్ అయ్యే టైంకే నీ సంసారం అనే ఓడ సముద్రం మధ్యలో ఉంది. నువ్వు దిగి నడిచి సంసారానికి వెళ్దాం అనుకున్నా నువ్వు తీరం దాటిపోయావమ్మా. నువ్వు అక్కడి నుంచి మునిగిపోయి బయటికి రాలేవు. వచ్చిన మనం ఇంకా సంసారాన్ని నువ్వు బాగు చేసుకోలేవు. ఇంత డబ్బు కోసం ప్రాధేయపడి ఏం సాధించావు? మమకారాన్ని కోల్పోయావు, పిల్లల ప్రేమను కోల్పోయావు, నీ సంతోషాన్ని కోల్పోయావు, అనురాగాన్ని కోల్పోయావు. ఇన్ని కోల్పోయి డబ్బుతో నువ్వు ఏం సాధించావు? ఆ డబ్బుతో నువ్వు మమకారాన్ని కొనుక్కోగలవా? అనురాగాన్ని కొనుక్కోగలవా? ప్రేమను కొనుక్కోగలవా? నీ పిల్లల మీద ఉన్న ప్రేమను కొనుక్కోగలవా? ఇంకో పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలు నా మీద ప్రేమ చూపించమంటే ప్రేమ చూపిస్తారా? నువ్వు డబ్బుతో వస్తువులు మాత్రమే కొనుక్కోగలవు. మెటీరియలిస్టిక్ థింగ్స్ని హ్యూమన్ ఎమోషన్స్తో ఎప్పుడూ కంబైన్ చేయకూడదండి. అది అనేది చాలా మిస్కన్సెప్షను. ఈ జనరేషన్ అనుకోవచ్చు మనకి డబ్బు ఉంటే ప్రతిదీ మన దగ్గరికి వస్తుంది అంటే ట్రూ. 99% మీ కాంటెక్స్ట్ అంతా ట్రూ. కానీ మీ అమ్మ మీ మీద చూపించే ప్రేమని, మీ నాన్నగారు మీ మీద చూపించే బాధ్యతని, మీ అన్న మీ చెల్లి మీ తమ్ముడు మీ మీద చూపించే అనురాగాన్ని ఏవి డబ్బుతో తీసుకోలేమండి. ట్రూ, మనకి డబ్బులు ఉంటే అన్ని ఎమోషన్స్ మనం చూపిస్తాం అనుకుంటాం, కానీ మనకి ప్రేమ, అనురాగి ఇవన్నీ మన కుటుంబం నుంచి వచ్చేవి. ఖచ్చితంగా ప్రతిదీ డబ్బుతో ముడిపడదండి. ఇది మనకి ఈ తరం ఈ జనరేషన్ అర్థం చేసుకుని ప్రేమకి, అనురాగానికి, బంధాలకి కొద్దిగా విలువిస్తూ ట్రూ డబ్బులు చాలా అవసరం. ఈ సమాజంలో బతకాలంటే డబ్బులు అవసరం, కానీ డబ్బులతో పాటు ఇవి కూడా అవసరాన్ని గ్రహించి ముందుకెళ్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.